అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. ఈ రోజుతో 'బిగ్ బాస్' అయిపోయింది. ఫైనల్‌గా విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అతనే కళ్యాణ్ పడాల. సో, లాస్ట్‌కు అంటే అందరూ ఎలిమినేట్ అయ్యేటప్పుడు లాస్ట్‌కి ఇద్దరు మిగిలింది. తనుజ అండ్ కళ్యాణ్ పడాల. వీళ్ళిద్దరికీ 'బిగ్ బాస్' ఆఫర్ ఇచ్చాడు. 20,00,000 తీసుకొని వెళ్ళిపోండి అని. లేదు, ఇద్దరు వద్దనుకున్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఏం చెప్పాడంటే, నాకు ఓట్లేసిన వాళ్ళందరిని నేను మోసం చేసినట్టు ఈ 20,00,000 తీసుకుంటే అని చెప్పాడు. తనుజ ఏం చెప్పింది అంటే, మామూలుగా నేను గెలుస్తా అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను తీసుకోవట్లేదు అని తనుజ చెప్పింది. ఎట్టకేలకు 'బిగ్ బాస్' కళ్యాణ్ పడాలని విన్నర్ చేసేసాడు. ఇంతవరకు తెలుగు 'బిగ్ బాస్' 9 సీజన్‌లో అందరూ మగవాళ్ళే. తనుజ విన్ అయితదని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టవత్తు విన్ కాలేకపోయింది. అసలు ఈ కళ్యాణ్ పడాల విన్ గావడానికి, తనుజ ఓడిపోవడానికి గల మెయిన్ కారణాలేంటియో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'బిగ్ బాస్' సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో చరిత్ర సృష్టిస్తూ కళ్యాణ్ పడాల విన్నర్‌గా అవతరించాడు. మరోవైపు చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన తనుజ రన్నర్ అప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే డీమాన్ పవన్ టాప్ 3లో ఎలిమినేట్ అవుతూ సిల్వర్ బ్రీఫ్ కేస్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 15,00,000 డీమాన్‌కి చేరాయి. అందరూ ఎలిమినేషన్ అయిపోయిన ప్రక్రియలో టాప్ 3లో తనుజ, కళ్యాణ్, డిమాండ్ ముగ్గురు మిగిలారు. సో, 15,00,000 తీసుకొని డిమాండ్ ఎళ్ళిపోయాడు బయటికి. ఇంకా మిగిలిన 35,00,000లలో 20,00,000 నాగార్జున ఆఫర్ చేసినా గూడా వీళ్ళిద్దరూ నో చెప్పారు. సో, అయితే డిమాండ్ అవుట్ అయిన తర్వాత స్వయంగా నాగార్జున హౌస్‌లోకి వెళ్లారు. వెళ్ళేటప్పుడు తనతో పాటు 20,00,000 ఉన్న గోల్డెన్ బ్రీఫ్ కేస్‌ని నాగార్జున తీసుకెళ్లారు. టాప్ 2గా నిలిచిన తనుజ, కళ్యాణ్ ఇద్దరికీ నాగ్ ఒక ఆఫర్ ఇచ్చాడు. మీలో ఎవరైనా 20,00,000 ఉన్న ఈ బ్రీఫ్ కేస్‌కి ఓకే చెప్పొచ్చు. ఆలోచించండి అంటూ నాగ్ ఆఫర్ చేశాడు. నాగార్జున ఎంత కన్విన్స్ చేసినా గూడా వాళ్ళిద్దరూ నో చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు గెలుస్తా అని గట్టి నమ్మకం ఉండడం వలన నో చెప్పారు. అయితే దీంతో కళ్యాణ్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా ఆలోచించు అంటూ నాగన్నాడు. దీంతో కళ్యాణ్ ఒక మాట బలంగా చెప్పాడు. సార్, నాకు డబ్బు అవసరమే. ఎందుకంటే నేను 20,00,000 డబ్బు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు నేను ఇది తీసుకుంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్కరిని అవమానించినట్లే అంటూ కళ్యాణ్ క్లియర్‌గా మాట్లాడాడు. ఇదే విషయం వాళ్ళ తండ్రి లక్ష్మణ్ రావు కూడా చెప్పాడు. మరోవైపు తనుజ కూడా నో చెప్పింది. నా నమ్మకం ఏంటంటే ఆడియన్స్ నన్ను విన్నర్ చేస్తారని అనుకుంటున్నా అని తనుజ కూడా చాలా నమ్మకంగా చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ నుండి తనుజ టాప్ 5లోనే ఉండేది. తన మీద తన నమ్మకం కొద్దీ అంటే తను ఇచ్చిన టాస్కులతో గాని, లేకుంటే తన 'బిగ్ బాస్‌లో' మెలిగినటువంటి విధానంతో గాని తను చాలా నమ్మకంగా ఉండేది. నేను విన్నర్ అవుతా అని. అదే ఉద్దేశంతో తీసుకోలేదు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఇలా ఎవరు బ్రీఫ్ కేస్‌కి ఓకే చెప్పకపోవడంతో ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేశారు నాగార్జున. అందరికీ ఉత్కంఠ తెరదించుతూ చివరికి కళ్యాణ్ పడాల చేతిని లిఫ్ట్ చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ అంటూ ప్రకటించారు. దీంతో ట్రోఫీ విన్నర్ ప్రైజ్ మనీ అయిన 15,00,000 ప్లస్ మారుతి సుజుకి విక్టోరియస్ కారు కూడా కళ్యాణ్‌కే లభించాయి. గోల్డెన్ బ్రీఫ్ కేస్‌కి నో చెప్పడంతో తనుజకి రన్నర్ అప్ అనే బిరుదు తప్ప ఇంకేం దక్కలేదు. ఇది జరుగుతుందనే అలా గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చాడు. కానీ తనుజ దానికి నో చెప్పింది. అయితే ఇది దీంట్లో గెలిస్తే ఓన్లీ గెలిచిన వారికే తప్ప మిగతా వారికి ప్రైజ్ మనీ లేదు. ఎందుకంటే దాంట్ల ఇన్ని గడిపినన్ని రోజులు వాళ్ళకు రోజుకింత అని ఉంటుంది. ఆ రెమ్యునరేషనే తప్ప వీళ్ళకి స్పెషల్‌గా మళ్ళీ రన్నర్ అప్‌కి ఇచ్చే ఉద్దేశ్యం లేదు. సో, ఆ ఉద్దేశంతోటి 20,00,000 ఆఫర్ చేశాడు 'బిగ్ బాస్'. కానీ అంతలోనే వీళ్ళిద్దరూ కొంచెం హోప్‌లో ఉండి నేను గెలుస్తా అనే హోప్‌లో ఉండి వీళ్ళిద్దరూ తీసుకోలేకపోయారు. సో, ఫైనల్‌గా రన్నర్ అప్‌గా తనుజ మిగిలిపోయింది. విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలిచిపోయాడు. తెలుగులో ఎంతో పాపులర్ అయిన తనుజ గౌడ సొంత రాష్ట్రం కర్ణాటక. కన్నడలో 6-5 2 దండే బాయ్స్ అనే సినిమాలో నటించింది తనుజ. తర్వాత 'అందాల రాక్షసి' అనే తెలుగు సీరియల్‌లో చిన్న రోల్ చేసింది తనుజ. తనుజ మన తెలుగమ్మాయి అని అందరనుకున్నారు. కానీ ఆమె కర్ణాటకకు సంబంధించిన అమ్మాయి. సో, ఆమె తెలుగులో
ఒక సీరియల్‌లో నటించడం జరిగింది. క్రా వరుసగా సీరియల్ చేసుకుంటూ ఇక్కడనే సెటిల్ అవ్వడం జరిగింది. కానీ తర్వాత అన్నపూర్ణ ప్రొడక్షన్‌లో జీ తెలుగులో ప్రసారమైన 'ముద్దమందారం' సీరియల్ తనుజ కెరియర్‌కి బూస్ట్ వచ్చింది. తనుజ హీరోయిన్‌గా నటించిన ఈ సీరియల్ దాదాపు 15,000 ఎపిసోడ్స్‌కి పైగా రన్ అయింది. పవన్ సాయి ఇందులో తనుజకి పేరుగా నటించాడు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన తనుజ 'ముద్దమందారం' తర్వాత తమిళ్‌లో 'శివ మనసులో శక్తి' అనే సీరియల్‌లో ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ తెలుగులో 'అగ్నిపరీక్ష' సీరియల్ చేసింది. ఇక 'బిగ్ బాస్ 9' వచ్చే ముందు 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలో కూడా తనుజ పార్టిసిపేట్ చేసింది. తనుజ ఎక్కడ అసలు ఇంత పాపులర్ అయింది అంటే 'ముద్దమందారం' సీరియల్‌తోనే ఎక్కువ పాపులర్ అయింది. దాంట్లో 15,000 ఎపిసోడ్ చేసిందంటే మామూలు విషయం కాదు. తర్వాత అలాగే కొన్ని కొన్ని షోలు చేయడం ద్వారా, కొన్ని షోలలో పార్టిసిపేట్ చేయడం ద్వారా చాలా పాపులర్‌గా పేరు పొందింది. దాంతోనే ఈమె 'బిగ్ బాస్‌కెళ్ళడం' జరిగింది. సో, ఏదేమైనా ఆమె రన్నర్ అప్‌గా మిగలడం కొంచెం తన ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. కొంచెం బాధగానే ఉంది రన్నర్ అప్‌గా మిగిలిపోవడం. ఎందుకంటే ఇప్పుడు గెలిస్తే ఆమె చరిత్ర సృష్టించినట్టుంటుండేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడవాళ్ళు 'బిగ్ బాస్‌లో' గెలవలేదు. ఈమె గెలిస్తే చరిత్ర సృష్టించేది. బట్ అది కుదరలేదు. సో, ఎనీవేస్ ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలకి మన శుభాకాంక్షలు మన ఛానల్ ద్వారా తెలుపుతూ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ.